మంత్రివర్యులు రాష్ట్ర భూగర్భ గనులు మరియు ఎక్సైజ్ శాఖ మార్చులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని తమ సందేశం కొరకు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక విజయోత్సవ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే 5 ఏళ్ల వైఎస్ఆర్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం అయిపోయి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి సామాన్యుడు ఎవరికి చెప్పుకోవాలన్నా లేకుండా చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు చూసాం. ఆనాడు ఉన్నటువంటి ఇబ్బందుల్ని గమనించి అనేక కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా ఆ రోజున పోరాటం చేసి నిజంగా దేశ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి విజయం 94% సీట్లు, అంటే 175 స్థానాలకి 164 స్థానాలు గెలిపించుకున్నటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున మనం సాధించుకున్నటువంటి విజయం ఒక చారిత్రాత్మకమైనటువంటిది. ఆ విజయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక దూరదృష్టితో ఆలోచిస్తూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి దాదాపు 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఆ రోజున 25,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలమయం అయిపోతే ఆ గుంతలన్నీ పూడ్చగలిగాం. అలాగే ఇచ్చినటువంటి మాట సూపర్ 6, 63 లక్షల మందికి పెన్షన్లు, ఇప్పటికి 65,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే కాదు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్లు, ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవాళ ఇచ్చినటువంటి ఆటో డ్రైవర్లకి డబ్బులు, మత్స్యకారులకి మత్స్యకార సేవలు, నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా చేనేత కార్మికులకి మగ్గాలుంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఫ్రీ చేయటం, అలాగే కుసుమ్ కింద కానీ, అలాగే ప్రతి ఇంటికి సోలార్ ఇవ్వాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉంది ప్రభుత్వం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు పెద్ద ఎత్తున పారిశ్రామికల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. అనేక మంది పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు అన్నింటిలో కన్నా కూడా 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చినాయి అంటే అది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షతని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వచ్చినటువంటి పెట్టుబడులతో ఆర్సెల్ఆర్ మెటల్ సంస్థ కానీ, అదేవిధంగా మరి గూగుల్ సంస్థలు కానీ, అనేక మంది ఆటోమొబైల్ సంస్థలు కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేసి స్టీల్ ప్లాంట్కి దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే మనకు ఉన్నటువంటి పోలవరానికి నిధులు ఇచ్చారు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చారు. మొన్ననే మరి పుట్టపర్తిలో దగ్గర 1,00,000 కోట్ల రూపాయలతో డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక డిఫెన్స్ సంస్థను అక్కడ ఏరోక్రాఫ్ట్ తయారు చేయడానికి ఏర్పాటు చేశారు. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం. అదే కాకుండా మన జిల్లాలో కూడా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా వేదిక మీద ఉన్నారు. మీరిచ్చినటువంటి గెలుపు నిజంగా కృష్ణా జిల్లా చరిత్రలో మొన్న మీరు 2024లో ఇచ్చినటువంటి గెలుపు నభూతన భవిష్యత్తు అని ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాం. ఆ ఇచ్చినటువంటి గెలుపుని మేమందరం కూడా కష్టపడి ఏ రకంగా ఈ జిల్లాని పేరు నిలబెట్టాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం, ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు బూతులు మాట్లాడటం తప్ప, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని అపహాస్యాలు చేస్తాం తప్ప, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైల్లో పెట్టించడం తప్ప, ఇవాళ ఉన్నటువంటి నాయకులు ఏ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఆదర్శంగా ఈ రాష్ట్రంలో ఎలా నిలబెట్టాలని పనిచేస్తున్నటువంటి నాయకత్వం మీకుంది. జిల్లా కలెక్టర్ గారు కూడా మనకి ఇవాళ అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. పాలకవర్గ సభ్యులు అందరూ కూడా, అధికారులు కూడా బాగా పనిచేస్తా ఉన్నారు. ఇవాళ మేమందరం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి, ఏ నియోజకవర్గాలకు ఏం తీసుకురావాలని చెప్పి ఒక పట్టుదలతో పనిచేస్తా ఉన్నాం. రాబోయే ఈ 3 సంవత్సరాలు కృష్ణా జిల్లాని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం.
ఇవాళ చూసాం మొన్న రైతులకి ఇవాళ పంటలు పండి గత సంవత్సరంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో నెలలు మనం ఎదురు చూసాం ఎప్పుడు డబ్బులు పడతాయి అని చెప్పి. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో పంటలు పండితే 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు రైతులు కానీ అలాగే ఈరోజు అన్ని వర్గాల ఆడబిడ్డలకి ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇవాళ మనం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నాం. రాబోయే కాలం ప్రణాళికబద్ధంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఏ నియోజకవర్గంలో ఏ అవకాశాలు ఉన్నప్పుడు, ఎందుకంటే బందర్ పోర్టు కూడా వచ్చే సంవత్సరం మచిలీపట్నం పోర్టు కూడా కంప్లీట్ కాబోతా ఉంది. బందర్ పోర్టు కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి అనుబంధ పరిశ్రమలు కూడా రావడానికి అవకాశాలని దానికి తగిన విధంగా అందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ కూటమి విజయోత్సవ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ రోజు నుంచి మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. కనీసం గతంలో ఎవరికైనా వెళ్ళి సమస్య చెప్పుకోవాలన్నా తెలియని పరిస్థితి, వెళ్తే బెదిరింపులు, కేసులు, సచివాలయాల దగ్గర నిరీక్షణలు. ఇవాళ శాసనసభ్యులు కూడా ప్రతి వారం ఇవాళ గ్రీవెన్స్ పెట్టి ఇవాళ నిలబడతా ఉన్నాం. ప్రజలందరినీ కూడా మనం అందరం కూడా కోరాల్సింది, ఈ రాష్ట్రం కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు. ఇవాళ పక్క రాష్ట్రాలు చూడండి, అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చూస్తే అధికారం ఒకే రకమైనటువంటి ప్రభుత్వం ఒక 4-5 టర్మ్స్ ఉంటే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందినాయి. మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేస్తా ఉన్నాం. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. కానీ 2019 నుంచి 24 వచ్చి దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మేము అందుకనే ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో రాబోయే 15-20 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించండి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా నిలబెడతామని ఇవాళ ఈ ప్రభుత్వం మీకు హామీ ఇస్తా ఉంది. ఈ విషయాన్ని మనం అందరం కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ, ఈ రోజు ఎందుకంటే తక్కువ సమయంలోనే అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు, వారందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.